అందరికీ నమస్కారం. నేను మీ ఎల్బీ నగర్ సంతోష్ నాయక్. మంగ్లీ వ్యవహారంలో జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అది చినికి గాలివానగా మారి చాలా పెద్ద విషయం అవుతుంది. కానీ ఈ విషయం మీద మా పార్టీ జనసేన నాయకుడు సంపత్ నాయక్ గారు మంగ్లీ మీద తన తప్పు లేదని కోరేంత వరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో గానీ అలాగే కార్యక్రమాల్లో గానీ ఆయన పాల్గొనొద్దని చెప్పేసి ప్రభుత్వానికి అలాగే ఫిల్మ్ ఛాంబర్ కి లెటర్ ఇవ్వడం జరిగింది. కొర్రా మోతిలాల్ నాయక్, మీరు విమర్శలు చేస్తున్నారు, మీరు మంగ్లీకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. నేను కూడా బంజారా బిడ్డగా మంగ్లీకి సపోర్ట్ చేస్తాను, అన్ని చేద్దాము. కానీ మీరు ఈ మధ్య నిన్న జరిగిన ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్ర పార్టీలో తిరుగుతున్నాడు, మొన్నటిదాకా ఏమైనారు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడమను, నీ స్థాయికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడేంత స్థాయి నీకు లేదు అని నా ఉద్దేశము. అలాగే నువ్వు చేస్తుంది దేనికోసము? ఇదే మంగ్లీకి బారిన పడ్డ జనాలలో, అన్యాయంగా గురైన జనాలలో లంబాడి బిడ్డలు కూడా ఉన్నారు. మరి నువ్వు ఎందుకు వాళ్ళ తరపున మాట్లాడట్లేదు? సరే, నిజం అనేది ఎప్పటికైనా బయటకు వస్తుంది, దాని చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ మధ్యలో మీరు అందరు కలిసి ఈ పెయిడ్ ఇంటర్వ్యూలు గానీ, ఈ పెయిడ్ ప్రమోషన్లు గానీ చేయడం దేనికోసము? ఎవరి సౌలభ్యం కోసం చేస్తున్నారు? అంటే మీరెంత తీసుకొని మాట్లాడుతున్నారు? మీకేం ముడుపులు అందున్నాయి కాబట్టి మీరు మాట్లాడుతున్నారు అంటే దాని గురించి నేను ప్రశ్నిస్తున్నాను. మిస్టర్ మోతిలాల్ నాయక్, మీరు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో మాట్లాడాలి. ఎందుకంటే ఒక బంజారా బిడ్డగా, నేను కూడా ఒక బంజారా బిడ్డగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలలో ఏకవచనంతో మీరు పలకడము పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ఆంధ్ర పార్టీ అనడము. నీకు తెలుసా ఆంధ్ర పార్టీ అని చెప్పి? తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేన పార్టీ. దాన్ని మీరు ఆంధ్ర పార్టీ ఏ విధంగా సంబోధిస్తారనే విషయాన్ని నేను మళ్ళొకసారి అడుగుతాను. మీకు మరీ అంత చిత్తశుద్ధి ఉంటే ప్రజల పాలన నిలబడి మీరేమన్నారు, నల్గొండ నా ఎంట నల్గొండగరా, నేను నల్గొండలో ఎంతమంది బాధితున్నాను, మరి ఇన్ని రోజుల నుంచి నువ్వేం చేస్తున్నావు? నల్గొండ బాధితులను చూసుకుంటా, సప్పట్లు కొట్టుకుంటా, వీడియోలు చేసుకుంటా, డాన్సులు తీసి పాటలు చేసుకున్నావు. మరి దేనికున్నావు నువ్వు? మరి అదే విషయం మీద నువ్వెందుకు మాట్లాడలేదు? నువ్వెందుకు కనికరించలేదు? నువ్వెందుకు ఆ ప్రజలను తీసుకొని న్యాయం కోసం న్యాయ పోరాటం నువ్వెందుకు చేయలేదు? ఇదంతా చూసుకుంటే నువ్వు అందించిన ముడుపులకు నీకు మంగళి సభ మాట్లాడమని చెప్పి నువ్వు చేసుకున్న మాటలు, నా ఇంటర్వ్యూ నేను చూసిన ప్రతి దాంట్లో నువ్వు ఎటు పోయి ఒక కార్నర్ చేస్తున్నావు. సంపత్ నాయక్ గారిని కార్నర్ చేసే మాట్లాడుతున్నావు తప్ప అక్కడ మంగళి విషయంలో ఏం జరిగింది, బాధితుల పట్ల ఏం జరిగింది అనే విషయాన్ని మాత్రం నువ్వు మాట్లాడట్లేదు. ఎంతసేపు వాళ్ళేం చేశారు, ఇదేం చేశారు? జనసేన ఆంధ్ర పార్టీ. మళ్ళొక్కసారి గుర్తుపెట్టుకో మోతిలాల్ నాయక్, జనసేన ఆంధ్ర పార్టీ కాదు, జాతీయ పార్టీ. తెలంగాణలో పుట్టిన పార్టీ ఇది. గుర్తేసుకో, మళ్ళొక్కసారి చెప్తున్నా, చెవులు బాగా విని బాగా గుర్తు చేసుకో. మీకు ఏదైనా పర్సనల్ గా ఉంటే మీరు చూసుకోండి అనే మాట మాట్లాడినావు. మరి నీకు మంగళి గారికి ఏదైనా పర్సనల్ గా ఉంది కాబట్టి నువ్వు ఈ వీడియోలు చేస్తున్నావు అనే క్వశ్చన్ నేను కూడా చేయొచ్చు నిన్ను. ఎందుకంటే పర్టికులర్ గా ఏ బంజారా నాయకుడు కూడా సపోర్ట్ చేయండి, నువ్వెందుకు అంతగా ఎగురుతున్నావు, నువ్వు ఏం అవసరం అని నువ్వు ఎగురుతున్నావు అనే దాన్ని మళ్ళీ ఒకసారి ఆలోచి. మిస్టర్ కొర్రా మోతిలాల్ నాయక్.